నా చిన్నప్పటి నుంచి మా అడ్డ అయిన మహాకాళి టెంపుల్ దగ్గరకు వచ్చాము. సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్. మొత్తానికి జనరల్ బజార్ అంత ఆశాజనకంగా మాకలేదు. నువ్వు ముందు వెనకాల 2 సార్లు ఎందుకు తిరిగా ఇప్పుడు ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ షాప్ కి వచ్చాము మేము. మొత్తానికి కోటికి వచ్చామన్నమాట. మొత్తానికి మా వాడు 2 గంటలు ప్రయాణించుకొచ్చాడు. ఈ చార్మినార్ సందడిలో మా సందడి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు నవీన అల్టిమేట్ ఛానల్. ఆల్రెడీ హైలైట్స్ చూస్తుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. బోల్డ్ అంతా హడావుడి, బోల్డ్ అంతా తిరగడము, బోల్డ్ అంతా స్ట్రెయిన్, బోల్డ్ అంతా ఖర్చు ఈ వ్లాగ్ లో. ఏంటి అంటే పెళ్లి షాపింగ్. సో మా పెళ్లి కూతురుకు ఒక పట్టాన నచ్చట్లేవు. వెళ్ళి అంత షాపింగ్ చేసి తేవడానికి చాలా టైం పడుతుందని నాకు అర్థమైపోయింది. ఆన్లైన్లో చూసాము, ఆన్లైన్లో వర్కౌట్ అవ్వట్లేదు. సో ప్రాక్టికల్గా మేమే వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఆన్లైన్లో తీసుకుందామంటే. సో జనరల్ బజార్కి వెళ్ళి అక్కడ మంచి పట్టు చీరలు ఉన్నాయి. పట్టు చీరలకి బార్డర్స్ కావాలి. ఇప్పుడు అంత గోల్డ్ శారీ, సిల్వర్ శారీ ఫ్యాషన్ అయింది. చూసారు ఏం తీసుకుంటున్నాము. అండ్ దానికి బార్డర్స్ కావాలి. అండ్ సంగీత్కి లెహెంగా కావాలి. అండ్ మెహందీ హల్దీ ఫంక్షన్కి మెటీరియల్స్ కావాలి. పెళ్లి తర్వాత వేసుకోవడానికి కొంచెం ఫ్యాన్సీ శారీస్, పార్టీ వేర్ శారీస్ కావాలి. ఇలా బోల్డ్ అంత ఉన్నాయండి. మా అక్కకి పెళ్లి ఐటమ్స్ కావాలి, టవల్స్ కావాలి. ఓ మై గాడ్, అసలు పెళ్లి అంటే ఎంత షాపింగ్ చేయాల్సి వస్తుంది, ఏమేమి అవసరం వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మా కష్టాలన్నీ చూపించబోతున్నాను నేను. బట్ యా, ఇలా వెళ్తే బాగుందిగా నైటీలో. సో కొంచెం క్యాజువల్గా మంచి కౌబాయ్ లుక్లో వెళ్దాం అనుకుంటున్నాను. బ్లాక్ అండ్ బ్లాక్లో మంచి కంఫర్టబుల్ వేర్. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే కంఫర్టబుల్ వేర్ వేసుకోండి, బట్ కొంచెం అందంగా రెడీ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే అందరూ మనం చూసి ఈమె ఇంత అందంగా ఉందా, అయితే ఇంకొంచెం అందమైన కలర్స్ చూపిద్దామని రెచ్చిపోయి చూపిస్తూ ఉంటారు అనమాట. మన స్కిన్ టోన్ బట్టి చూపిస్తుంటారు. కాబట్టి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి. నేను కూడా రెడీ అవ్వబోతున్నాను. డ్రెస్ చేసుకొని వచ్చి చూపిస్తాను నేను ఎలా గ్లో అవ్వబోతున్నాను. మొత్తంగా నా డ్రెస్సింగ్ అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయాను నేను. అండ్ ఇప్పుడు జస్ట్ లైట్ గా షాపింగ్ కి వెళ్ళాలంటే మంచి మేకప్ చేసుకోవాలి. అండ్ నా పెళ్లి కూతురు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడైనా నాకు ఎక్కువ టైం లేదు, ఇమ్మీడియట్ గా గ్లో రావాలి, మంచి మంచి సందర్భాలు ఉన్నాయి, దాంట్లో మనం అందంగా కనిపించాలి అనుకుంటే ఒక మ్యాజిక్ సీరం ని వాడుతున్నాను. ఇప్పుడు మా పెళ్లి కూతురు కూడా అది అవసరం కదా, మా కూతురికి తనకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ని రెడీ చేసుకున్నాను నేను. అదే ఇదిగోండి, హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. అండ్ ఇది ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నాను అంటే ఇట్ రియల్లీ గివ్స్ మ్యాజిక్ అండి, నిజంగా మ్యాజిక్. ఏంటి అని అంటే జస్ట్ ఒక 3-4 రోజుల్లోనే మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది, మనము మంచి గ్లో స్కిన్ తో హైడ్రేటెడ్ గా అందంగా షైనింగ్ తో కనిపించాలి అనుకుంటే ఇదిగోండి ఒక 3 రోజుల ముందు నుంచి ఈ సీరం అప్లై చేస్తే సరిపోతుంది. ఇట్ రియల్లీ వర్క్స్ మ్యాజిక్. నేను ఎప్పుడు అనుకుంటుంటా 10-15 రోజుల నుంచి ఫేషియల్ చేయించుకోవాలి, ప్యాక్ రాసుకోవాలి, మంచిగా డీటాక్స్ వాటర్లు తాగాలి, చేయాలని చివరికి బద్ధకం వస్తుంది. 3 రోజుల ముందు రియలైజ్ అవుతా, అయ్యో ఎట్లా ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా, ఎల్లుండి ఈవెంట్ ఉంది కదా, ఎల్లుండి అవార్డ్ ఫంక్షన్. అప్పుడు నన్ను దేవుడిలాగా కాపాడుతుంది ఈ సీరం. మన డెడ్ స్కిన్ సెల్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల మన స్కిన్ డల్ అండ్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన స్కిన్ లో విజిబిలీ బ్రైటర్ గా ఉంచాలి అని అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి అనుకున్నా, న్యాచురల్ గ్లో రావాలి అని అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయాలి అనుకున్నా సరే మన స్కిన్ కి మనం ఎఫెక్టివ్ గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే ఇవ్వాలి. హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. ఇందులో 10% నియాసిడమైన్, 5x విటమిన్ సి అండ్ పవర్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది టు గెట్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. నాకు విపరీతంగా నచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా, దీని హీరో ప్రోడక్ట్. ఎస్ ఆరెంజ్. అసలు ఆరెంజ్ తో సీరం తయారు చేశారు అనే ఒక థాటే చాలా మెస్మరైజింగ్ గా ఉంది. అది కూడా న్యాచురల్, నేచర్ నుంచి తీసుకున్న ఆరెంజ్ నుంచి. అండ్ ఈ సీరం మనం వాడడం మొదలు పెట్టిన 3వ రోజు నుంచి, డే 3 నుంచి మన స్కిన్ లో గ్లో వస్తుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. వాడడం చాలా ఈజీ. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఒక 3 డ్రాప్స్ మన హ్యాండ్ లోకి తీసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేస్తుంది. అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఎంత బాగుందో చూసారు కదా. అసలు ఇది వాడే ముందు ఎలా ఉంటుందో ఒక 1 వీక్ బిఫోర్, అండ్ వాడిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూసేయండి. అదండి విషయం. సో మీరు కూడా మీ స్కిన్ ని మ్యాజిక్ చేయాలి అనుకుంటున్నారా, థర్డ్ డే నుంచి రిజల్ట్స్ కనిపించాలి అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ కావాలనుకున్నా, బ్రైట్నెస్ కావాలి అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ కావాలి అని అనుకున్నా కూడా we have the best product.
ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ గా ఉంది. అలాగే హిమాలయాస్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా అవైలబుల్ ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ చేసేయండి. అండ్ మీ స్కిన్ నిజంగా బ్రైట్ అయిందా లేదా, 3rd డే నుంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయా లేదా అని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను గ్యారంటీ. ఎస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గివ్ దిస్ యాజ్ గిఫ్ట్ టు మై న్యూ పెళ్లి కూతురు. అందుకే ఇదిగోండి పెట్టుకొని మరీ వెళ్తున్నాను. సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ షాపింగ్ కూడా తీసుకెళ్తున్నాను. మొత్తం ఏంటి అని అంటే హైదరాబాద్ అంతా తిరగబోతున్నాం అనుకుంటున్నాను ఇవాళ. ఎందుకంటే మా పిల్ల అసలు ఒకటి నచ్చందు. అండ్ ఎక్కడెక్కడ ఎలా తిప్పుతుంది, అసలు ఏం కొన్నాం, ఎంత కొన్నాము, ఆ మెటీరియల్ ఎలా ఉంది, ఎలా కుట్టిస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లో నేను మీకు మాక్సిమం అన్ని చూపిస్తాను. సో మా పెళ్లి షాపింగ్ మొదలైంది. ఇప్పుడే నా చిన్నప్పటి నుంచి మా అడ్డా అయిన మహంకాళి టెంపుల్ దగ్గరకు వచ్చాము. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్. దీనికి ఏంటంటే నా జుట్టు నాది కేర్ చేయకండి, బాగుంటుంది. ఈమెనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, పెళ్లి కూతురు వాళ్ళ అన్న. కూలింగ్ గ్లాస్ పెట్టేట్రే. సో చూద్దాం ఏమేమి షాపింగ్ చేస్తుంది వాళ్ళ. జనరల్ బజార్ మా పెద్ద మొత్తం ఎదుగుతుండు. ఫస్ట్ మనకి తెలిసాడా తీసుకుపోతున్నాడు. అన్నిటికంటే ఏంటో నాకు చెప్పులు బాగా నచ్చినాయి. ఇక నేను అమెరికాకి చెప్పులు చాలు, ఇక అమెరికాకి హ్యాండ్ బ్యాగ్లు చాలు. సారీ 300, 250 అనగానే మా అక్క దబదబా వెళ్తుంది అనమాట. ఏమో చూడడానికి. జనరల్ బజార్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంటర్ అయ్యాం మేము. అండ్ మా వాళ్ళు అద్భుతంగా షాపింగ్ చేస్తున్నారు ఈ గల్లీలో. అప్పుడెప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు చూసాను అండి గల్లీలని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. కానీ శారీస్ బాగున్నాయిరా. ఇంకా రెడ్ కూడా బాగుంది. సేమ్ ఈ శారీ దగ్గర గ్రీన్ ఉంది. 2650 మా షాప్ అయినా ఫ్రీ మాకైతే. ఈ ఆంటీ బాగుంది. అరే నీ అమెరికా ఆంటీరా ఇది. ఇది నాకు బాగుంది. పైనుంచి కిందాక రంగులు రంగులు నగలు చూసారా. కూతురేమో మోడర్న్ ఫ్రాక్లకు వెళ్ళింది, మేమేమో నిలబడ్డాము, మాకు సంబంధం లేదని. తల్లేమో నగల షాప్కి వెళ్ళింది. ఎవరికి కావాల్సిన చూసుకుంటున్నారా? నీకెవరు కావాలి? పోరీలు ఎవరైనా నచ్చారో చెప్పు. నిజంగా అమ్మాయిలు అయితేనే కావాలంటాడు. కోడి బొచ్చు డ్రెస్ అంట ఇది. నిన్ను అడగాల డ్రెస్ పేర్లు, బాగా చెప్తావు. మాకైతే ఇది బాగా నచ్చింది. ఇది కూడా బాగుంది. 50% ఆఫ్ సేల్ అట. జుట్లు, రబ్బర్ బ్యాండ్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి జనరల్ బజార్ అంత ఆశాజనకంగా మాట్లేదు. నువ్వు ముందు వెనకాల 2 సార్లు ఎందుకు తిరిగా ఇప్పుడు చెప్పరా. తలపాగాలు కూడా ఇక్కడే ఉన్నాయండి. వావ్, సికింద్రాబాద్ నాకు బాగా నచ్చినాయి ఈ తలపాగాలు మాత్రమే. అన్ని రంగులు రుచులు మంచిగా. పెళ్ళికి తలపాగాలు పెడదామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే చూస్తున్నాము. సో పెళ్ళికి కావాల్సిన వస్తువులు, పూలదండలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని గాజులు. నాకు ఇలా బంచ్ కావాలి. ఈ బంచ్ ఎంత అడుగు. ఫ్యాబ్రిక్స్ షాప్కి వచ్చాము మేము. మొత్తానికి కోటికి వచ్చామన్నమాట. జనరల్ బజార్ వర్కౌట్ అవ్వట్లేదని. చాలా బాగుంది అది. నైస్. బ్లౌజ్కి బాగుంటుంది గాగ్రా కదా. అవి ఇలాంటివి మంచి మంచి ఒక 2-3 కుట్టించుకో. అనార్కలికి కానీ గాగ్రాకి కానీ. ఇది దానికి బాగుంటుంది. రమ్మ సంగీత్ లాంటి దానికి అది బాగుంటాయి. అలా షిమ్మరీస్ ఇట్లాంటివి. అండ్ ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. మొత్తం బిజీ షాప్ అంతా. రకరకాల షిమ్మర్స్. నాకు బాగా నచ్చినవి ఏంటంటే వైట్స్లో లేని వెరైటీస్ లేవు, అన్నీ డై చేయించుకోవచ్చు ఇక్కడ. ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. సిల్వర్ బార్డర్ ఇవన్నీ 3000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇదైతే రిచ్నెస్ ఉంది. పింక్లో ఉందేమో చూడదా. ఇలాంటిదే కాంబినేషన్. పొద్దున్న నుంచి సికింద్రాబాద్ జనరల్ బజార్ అయిపోయింది, కోటి అయిపోయింది. ప్రస్తుతం చార్మినార్ తీసుకొచ్చాడు. కాకపోతే ఒక బొట్టు బిల్ల కూడా కొనిపించలేదు మాకు. ఎందుకురా నీతో మేము వచ్చి. మాకు నచ్చిన లేసులు కూడా కొనిపించలేదు. తిప్పడానికేమో అర్ధగంట చెప్తున్నాడు. ఒక షాప్లో 10 నిమిషాలు ఉండనిస్తలేడు. ఎందుకు ఈ టార్చర్ నాకు అర్థం కాదు. ఒక్క లేస్ అన్న కొననిచ్చావారా? పాపం స్వాతి ఫ్యాబ్రిక్స్ లో కొననోళ్ళు ఉండకపోవచ్చు, కొనకుండా వచ్చింది మేమే. అప్పటికే ఆవిడ చాలా ఓపిక్గా 50 లేసులు చూపించి, తర్వాత ఇక షాప్ మీద అనుకోండి లోపలికి వెళ్ళి చూసుకోండి అని కూడా అనేసి, దాని నుంచి ఒక 70 లేసులు తీసి బయటపడేసి, చివరికి ఒక్క లేసు కూడా కొనకుండా రావడం అనేది. ఇంకోసారి మా మొహాలు చూస్తే లోపల కూడా రానియరు వాళ్ళు ఎవరు. పరువు తీశారు అన్నమాట. ఈ ఎన్ని లక్షలు కొనేస్తుందో అనుకుని ఉంటారు వాళ్ళు. మేము
రూపాయి కూడా తెలుసు నాకు, అందుకే రానన్న గోల్డ్ షాప్ కి. చార్మినార్ ప్రపంచానికి తీసుకొచ్చాడు 3 గంటల జర్నీ తర్వాత. వెల్కమ్ టు చార్మినార్. ఇవేనా కుడుకలు, సారెగంప. ఓకే, ఇవన్నీ సారెగంపలో గంట. అవైతే భలే ఉన్నాయి, మెహందీ హల్దీవి. పెళ్ళికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా బాగుంది, నైస్. ఇవి కూడా బాగున్నాయి అన్ని. క్యూట్ హల్దీ మెహందీ సెరమనీవి, సో క్యూట్. చార్మినార్లో సరుకులన్నీ ఒకే దగ్గర అయితే కనిపిస్తున్నాయి. ఇది కావాలి పెళ్లి కొడుక్కి. ఇది సెట్ రా, లిల్లీపుట్ సెట్ బాగుంది. అవును, పిల్లకి ఇచ్చే సెట్ అంట. ఇలాంటి 5 కావాలి అయ్యప్ప సెట్ అంటే. ఓహో, అలాంటివి 5 సెట్స్ కావాలట. అదేందో చూద్దాము. షాదీకా అయినా ఐసా. ఆహా, అచ్చా అచ్చా, హల్దీ సందడి. ఓకే ఓకే. సో మొత్తానికి మావాడు 2 గంటలు ప్రయాణింపు అందులోనే అదే తీసుకొచ్చాడు. ఈ చార్మినార్ సందడిలో మా సందడి చూద్దాం. మావాడు కసట్ షాప్కి తీసుకొచ్చాడు. రాఖీ స్పెషల్ రికమెండేషన్ మీద మేము ఈ షాప్కి వచ్చామన్నమాట. ఏంటి అంటే స్పెషల్ ఇదిగోండి, ఇలా అన్ని రకాల లేసులు పెళ్ళికి సంబంధించినవన్నీ ఇక్కడే సింగిల్ స్పాట్లో దొరుకుతాయట. నెక్ డిజైన్ ఎంత బాగున్నాయి. ఇవన్నీ మనం వేసేవి కాదు కానీ. అండ్ అన్ని రకాల లేసులు, ఇక్కడ కూడా రకరకాల లేసులు ఉన్నాయండి. ఇంట్లో మొత్తం లేసుల ఫ్యాక్టరీనే ఉంది. మావాడు తీసుకున్నాడు చీరలో. కమాన్. వచ్చేసి సిల్వర్ బార్డర్. సో సిల్వర్ బాగుందా, ఇందాకది పీచ్ బాగుందా అనేది ఒక కన్ఫ్యూజన్ అనమాట ఇప్పుడు మొత్తం. హౌస్ పీస్ వెల్వెట్లో బాగుంది, బాగుంది కదా వర్క్. అది కూడా కాకపోతే నెక్ చిన్నగా అయిపోయింది, చిన్నగా ఉంది. బ్రాడ్ నెక్స్ అయితేనే బాగుంటాయి. వాడేమో విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు ఫస్ట్ శారీ కోసం. ఇంతకీ సిల్వరా గోల్డా? ఈ మెయిన్ శారీకి ఏ మెయిన్ లేస్ అయితే బాగుంటుంది అనే సెలెక్షన్లో ఉన్నాం అనమాట మేము ప్రస్తుతం. అది అసలు బాగాలేదు. ఏది ఇది ఓకే టు సమ్ ఎక్స్టెంట్. పిన్నరెస్ట్లో చూసి మరీ చెప్తున్నాడు సేమ్ కలర్లలో. సో ఎప్పుడైనా ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు ఇదిగోండి ఆవిడైతే పెట్టుకొని మరీ చూపిస్తున్నారు. ఇది బాగుంటుందని. యాక్చువల్లీ బాగానే ఉంది కానీ పెద్దగా అయిపోయింది బార్డర్, కొంచెం చిన్నగా కావాలి, అదొకటే ప్రాబ్లం. దీనికి వచ్చేసి మా గోల్డ్ చీరకి నెక్స్ట్ ఏది రాదా? అది పెద్దగా ఉందిరా మరి. ఇప్పుడు మా ఆడియన్స్ చెప్తారు ఏది బాగుందో. ఇదిగోండి ఇది మా సెలెక్షన్. పూజ సెలెక్షన్ కూడా పెట్టి చూపి అమ్మ, ఎందుకైనా మంచిది. అంత అయ్యేటట్టు లేదనమాట, ఎందుకంటే రకరకాల లేసులు ఇవన్నీ కూడా అరౌండ్ 1500-1000 ఆలోపే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా చాలా తీసి పెట్టాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి మీకు చూపిస్తా. ఇది సిల్వర్ 1650, ఇది వచ్చేసి 1000 బాగున్నాయి కదండి రీజనబుల్ ప్రైస్లో. ఇక్కడ ఉన్నాయి ఇంకా అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ఈ పింక్ బాగుందిగా, ఇవన్నీ మొత్తం కంప్లీట్ మగ్గం వర్క్ చేస్తున్నాం. ఈ పీచ్ ఇది బాగుంది. ఎంత అంటారా? ఇది 4000-5000 ఎంత ఉంది. సో మొత్తానికి వచ్చిన పని అయింది. 3 బ్యాగులు ఇక్కడే నాకు 25,000 బిల్ అయింది. అండ్ 25,000 బిల్ చేసినందుకు గాను మాకు ఒక సోంపాపిడి ఇచ్చాడు. తెలియదు సోంపాపిడి గిఫ్ట్ కూడా వచ్చింది. సోంపాపిడికి హ్యాపీగా ఫీల్ అయ్యే బతుకులండి మరి. డ్రెస్సెస్ అయితే బాగుంది. ఈ డ్రెస్ కా రేట్ క్యా హై ప్రైస్? బ్లూ కలర్. పూజక్క యూ వాంట్ ఒకటి వేసుకుంటే చాలు, పెళ్లి కూడా కనపడా అక్కడికి. చార్మినార్ సందులో ఛాయ్ కూడా తాగిపోయకుండా తిప్పుతున్న రాకి. గాజుల షాప్లోకి వెళ్తున్నామండి మేము ఇప్పుడు. ఈ అద్భుతమైన చార్మినార్ జరుపుకున్న ఆఖరికి పెట్టుపోతలకి గాజులు అంట. ఇలా బండల్స్, ఇలా ఒక గ్రీన్ బండలు, అలా గోల్డ్ బండలు, ఇలా బండల్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే ఇవి బాగుంది. అంటే చీరల షాప్, గాజుల షాపు. సో గాజుల షాప్ వచ్చాను. గుర్తుపెట్టుకోండి ఈ బండలు 100 రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ. సో చార్మినార్ బేరం ఆడితే బేరం తర్వాత. అండ్ ఇదంతా బోర్డ్ కలర్ఫుల్ అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్లో. 250 మీటర్ అంటండి. షేడ్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓవి బతావు. నైస్ నైస్. ఇది కూడా బాగుంది. చార్మినార్లో మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఇది చాలా బాగుంది కానీ 3000 అంట మీటర్. అంత కష్టం రా. అండ్ నాకైతే ఇది బాగా నచ్చిందండి. నైస్. అండ్ ఇక్కడ షిమ్మర్స్ అయితే అదిరిపోయాయి.
వైట్ మెటీరియల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది బ్లాక్ యాక్చువల్లీ మామిడి ఇదిగోండి ఇలాంటివి తీసుకొని చేపించుకుందామండి. నాకేమో నెట్ ఇష్టం లేదు, నెట్ వల్ల ఇంకా లైనింగ్ వేయాలి, లావుగా ఉంటాము అది. సో అది లెహెంగా అండ్ ఇది బ్లౌజ్. యాక్చువల్లీ అయితే బాగానే ఉంది, నచ్చింది నువ్వు చూపించిన తర్వాత అట్లా నాకు. యాక్చువల్లీ సీ బ్లూ కంటే ఆ వైట్ ఎక్కువ నచ్చింది నాకైతే, ఎన్హాన్స్ అయింది. భలే ఉంది కదా, ఇట్లా వేసుకున్నది అనమాట. ఇది వర్క్ అవసరం లేదు, ఇంకా ఇది వేసుకుంటే సరిపోతుంది. నైస్. అంటే నేను బ్లాక్ వేసుకున్నామని తెలియట్లేదు కానీ ఆహా ఇది ఒకటే చాలరా, ఇంకేం అక్కర్లేదు. కానీ మొయ్యనికి కూడా మస్తు బాగుంది ఇది. నైస్ మెటీరియల్ చాలా బాగుంది. శారీ బ్లౌజ్ కూడా అయిద్దంటే ఓకే. ఇదిగోండి దాంట్లో ఇంకో కలర్ కూడా ఉంది. సో ఈసారి మేము పెళ్ళికి ఏం చేస్తున్నామంటే మీ అందరికీ సలహా, ఆర్ఎస్ బ్రదర్స్ ఈ చెన్నై షాపింగ్ మాల్ ఇట్లా వెళ్ళి కొనడం కంటే ఇలాంటి మెటీరియల్స్ తీసుకుంటే బాగుంటుంది, యూనిక్గా ఎథనిక్గా ఉంటుంది. దీన్ని శారీస్ మేక్ చేసుకుంటే అనేది మా ఫీలింగ్ అనమాట. అందుకే ఇక్కడ రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి, మనం హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క శారీ 5,000-6,000 లోపలే అయిపోతుంది. అది కూడా చాలా బాగుందిరా, చాలా బాగుంది. షిమ్మర్ చాలా చాలా బాగుంది. డ్రెస్కి బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అది. వావ్. ఈ సంగీత్కి కాదు, ఇంకో 4 జన్మల్లో కూడా సంగీత్కి నువ్వే గుర్తుండిపోతావు ఇది వేసుకుంటే. శిల్పా శెట్టి లుక్స్కి అయితే బాగుంటుంది రే. ఇక్కడ మేము చేసింది ఏంటంటే డిజైనర్ శారీ షాపింగ్ అనమాట. ఇదిగోండి ఇది నాకు 300 మీటర్ పడింది. ఇది ఒక 6 మీటర్లు తీసుకున్నాము శారీ కింద. అండ్ ఈ కిందిది ఇందాక పూజ వేసుకొని చూపించింది, ఇది కూడా 6 మీటర్లు తీసుకున్నాం, 400 పడింది. అండ్ ఇక్కడ కూడా తీసుకున్నాము, ఇది పూజ తీసుకుంది పెళ్లి కూతురు, కొంచెం లైట్ గోల్డెన్ షేడ్. అండ్ నా గాగ్రా ఇందాక మీరు చూసారు, దీనికే నేను చున్నీ కూడా ఇదే మ్యాచ్ చేసేసాను అనమాట. సో మొత్తం కలిపి చూపిస్తాను మొత్తం రెడీ అయిన తర్వాత లుక్స్ ఎలా ఉన్నాయో. ఫైనల్లీ 3 రోజులు చార్మినార్ చుట్టూ తిరిగి, ఈవినింగ్ కోటి చుట్టూ, జనరల్ బజార్ చుట్టూ తిరిగి, హైదరాబాద్ లో ఎన్ని షాపింగ్ సెంటర్లు ఉన్నాయో అన్ని తిరిగిన తర్వాత చివరికి ఇదిగోండి ఈ గంపలు, ఈ గుంపలు, ఇంకో ఇంట్లో ఇన్ని సామాన్లు పెట్టేసిన తర్వాత అవి ఆల్రెడీ మీకు చూపించాను, ఇంకొన్ని చూపించకుండా వదిలేసాను స్టీల్ సామాన్లు అవన్నీ. బట్ ఈ సామాన్లు మాత్రం పెళ్లికి ఎసెన్షియల్స్ అనమాట. ఇవి తప్పనిసరిగా కావాల్సిన వస్తువులన్నీ ఏమేమి కొన్నామో ఇప్పుడు అన్బాక్సింగ్ రివీలింగ్ చేస్తున్నాను మీకు. ముందుగా ఇదిగోండి గంపలు. ఈ గంపలు ఎక్కడ తీసుకున్నాం? సికింద్రాబాద్ మోండా మార్కెట్. ఇది మోండా మార్కెట్ తీసుకున్నట్టు గంప ఇది. ఓ గంపలో ఒకసారి మళ్ళీ అద్దం. ఇదేంటిది? అవన్నీ ఓడి బియ్యంలో వేస్తారంట. ఓడి బియ్యంలో ఓడి బియ్యంలో కలిపేది. ఫస్ట్ ఓడి బియ్యంలో ఇవన్నీ కలుపుతారు అనమాట. ఓకే, ఏదో చెక్క బొమ్మలు. ఓకే, ఇవేంటివి? నల్ల పూసలు కూడా ఉంటాయి. ఓడి బియ్యంలో కలిపేది. ఓడి బియ్యంలో ఫస్ట్ ఓడి బియ్యంలో అమ్మాయికి కలుపుతారు. ఇవేంటో ఇవి దారం ఉండదా? అమ్మో, పసుపు కొమ్ముల ఫ్యాక్టరీ అండో. అంటే మాకు వడిబియ్యాలు అవి ఎక్కువ ఉంటాయి అనమాట. చాలా మంది వడిబియ్యాలు అవి పోసుకునేవి ఉంటాయి. వక్కలు, ఎండు ఖర్జూరాలు, కుంకుమ. ఇంత కుంకుమ వడుస్తుంది అనమాట పెళ్లికి. అంటే గంపసార గంపసారలో పంచడానికి అనమాట. అంటే పెళ్లి కూతురికి ఇచ్చే సారెలో పంచడానికి అనమాట. ఇంకా ఎల్లో కవర్ వచ్చింది. అసలు మా అక్క ఏమేమి షాపింగ్ చేసిందా నేను వీళ్ళింటికి వచ్చాను అనమాట చూడడానికి. ఇప్పుడు తెల్ల పట్టేది దేనికి? ఇది పెళ్లి రోజు ఆ సాప అక్కడ ఉంది, ఆ సాప వేసి పీట తీసి దాన్ని పంపిస్తారు అనమాట. పెళ్లికి ఆ సాపనే కంపల్సరీ. ఆ సాపలో పెళ్లి చేస్తారు. ఆ సాప వేసి ఇది వేసి ఇంకా ప్రాసెస్ ఏమో ఉంటాయి పెళ్లి పీటల మీద. బొడి బియ్యానికి మలుపుల బట్ట. సో ఈ వీడియో ఏదో చేస్తారంటే ఫ్యూచర్ లో నా కొడుకుల పెళ్లిళ్ళు అయినప్పుడు నాకు ఇవన్నీ ఐడియా ఉండడానికి అనమాట, ఏమేమి కొనాలి అని. అలాగే మీ ఇంట్లో కూడా పెళ్లిళ్ళు ఉంటే ఏమేమి కొనాలి అనే ఐడియా ఇప్పుడు దీంతో వస్తుంది షాపింగ్ లోనే. ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి కూడా అడగకుండా జాకెట్ పీసులు అనమాట. లేడీస్ కర్చీఫ్స్. లేడీస్ కి కర్చీఫ్స్ అనమాట. ఇవేంటంటే లేడీస్ బోడి బియ్యం పోసినప్పుడు వాళ్ళకి కర్చీఫ్లు ఇస్తారు మా దాంట్లో. సో ఇవి కూడా జాకెట్ పీస్ ఫ్యాక్టరీ అంతా. 1 వీక్ జాకెట్ పీస్ చాలా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్లూ మంచి సంచులు ఏమన్నా ఇవన్నీ అన్ని టవల్స్. టవల్స్ అయినా టవల్స్ కప్పాలి కదా అందరికి.
లగ్గపత్రికకి ఓడి బియ్యానికి ఇప్పుడు రాబోయే పెళ్లి కూతురు ఫంక్షన్ నుంచి లగ్గపత్రిక నుంచి వడి బియ్యం దాకా పెళ్లి అయిపోయిన వ్రతం దాకా అందరు కప్పే టవల్స్ అనమాట ఇవన్నీ. సో మనకి ఎంతమంది ఉన్నారు గెస్ట్ లిస్ట్ వాటిని బట్టి వాళ్ళందరికీ టవల్స్ కప్పడం. కాకపోతే ఇవన్నీ దొరకడము ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఉంటుంది ఆ పెళ్ళప్పుడు. మామూలు విషయం కాదు. మనం ఎన్ని కొన్నా కూడా ఆ టైంలో అవి దొరకవు. ఎందుకంటే మన ఒక్కరి ఆధ్వర్యంలో ఉండవు అనమాట, 100 మంది ఆధ్వర్యంలో ఉంటాయి. బియ్యపురాల స్వీట్, బియ్యపురాల వాయినం సెట్. బియ్యపురాల వాయినం సెట్ అంటే కథ రోజు. ఓకే. ఓహో, ఇదే మొత్తం సెట్ వస్తుందా? కొనాలి అన్ని సపరేట్ సపరేట్. అద్దం ఇదేంటి? బియ్యంలో వేస్తారు, ఓడి బియ్యం. అవునా? కాటుక, గాజులు. 5 మెంబర్స్ ఉంటారు, 5 మెంబర్స్ కూర్చుంటారు. 5 మెంబర్స్ కి 5 సెట్స్. ఓకే. ఓ 5 సెట్స్ అయినా అన్ని 5 చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. టిక్లీ బొట్లతో ఉంటాయి. కాటిక, దువ్వెన, బొట్టు, కుంకుమ, మెహందీ, రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఉంటాయి ఇందులో. క్లిప్స్, అందరికి ఒక్కొక్కటి క్లిప్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లిప్ అట. ఇవన్నీ ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ వ్రతం రోజు వియ్యపురాల విందు అని ఒక కార్యక్రమం చేస్తాం అన్నమాట మా పెళ్లిలో. అందులో అప్పుడు అబ్బాయి వాళ్ళ మదర్ ఉంటది కదా, ఆమెకి పెళ్లి కూతురులా రెడీ చేయాలి. ఓహో, అహో, అత్తగారిని కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తున్నారు అనమాట ఆ రోజు. రెడీ చేసి బొట్టు పెట్టాలి. టిక్లీ బొట్లు మళ్ళీ అలాగే ఒక్కొక్కటి అందరికి ఒక్కొక్క అద్దం, అందరికి ఇయ్యడానికి ఒక్క అద్దము, సింధూర్, రబ్బర్ బ్యాండ్స్, మళ్ళీ క్లిప్పులు. ఎప్పుడు కూడా చూడలే కదా, అసలు చూడలేదు. అసలు కార్యక్రమం ఉంటుందని కూడా తెలియదు నాకు. సో ఈ పెళ్లిలో నేను నేర్చుకుంటాను అనమాట అసలు ఏమేమి ఉన్నాయి కార్యక్రమాలు. ఇప్పుడు మేము పెళ్లి కోసం తీసుకున్న సామాన్లు ఏంటి? సిల్వర్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ అనమాట. సో పెళ్లికి అన్ని కార్యక్రమాలకి ట్రే కావాలి కదా, సో కాబట్టి ఇలా అందమైన ట్రే అనమాట జర్మన్ సిల్వర్ లో. బాగుంది, పెద్ద సైజ్, నైస్. అంటే ఆ రోజు నేను హడావుడిగా అసలు వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూడలేదు అనమాట, అందుకే తిరిగి. ఓ వావ్, ఇది పెద్ద దీపాంతరాలు అనమాట. పెళ్లికి దిగిలికి కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకా అన్ని కార్యక్రమాలకి, వ్రతానికి. నెక్స్ట్ అబ్బా నాకు చాలా ఇష్టమైన క్యూట్ ఐటమ్ ఇది వచ్చేసి పసుపు కుంకుమ బౌల్. ఎవరు యూజ్ అనమాట, ఏ పూజలకైనా యూజ్ అవుద్ది ఇప్పుడు పెళ్లితో సహా. పసుపు కలపడానికి నో పాడైపోద్ది. మనం సపరేట్ గా హల్దీ ఫంక్షన్ తీసుకొని వేసుకుందామా? ఇది అష్టలక్ష్మి వ్రతం రోజు. ఇవి లక్ష్మి, గణపతి, చిన్న జర్మన్ సిల్వర్ విగ్రహాలు అనమాట. క్యూట్ గా ఉన్నాయని తీసుకోమన్నా. ఇవన్నీ పూజ పెళ్లి కూతురు తీసుకోపోయి సామాన్లు. ఓకే, ఇదేమో మామూలు పూజ సామాన్లు అండి. హారతి ఇచ్చేది. ఏ నైస్, చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సిల్వర్ స్పూన్, 2 స్పూన్స్ చాలా క్యూట్ ఉంది. అదే పంచపాత్ర, పంచపాత్ర చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి. అండ్ ఇప్పుడు మేము చేసిన శారీస్ షాపింగ్ చేస్తాం అనమాట. మంచి ఇమిటేషన్స్ పట్టు శారీస్ అనమాట. ఇవన్నీ పెట్టుబడి చీరలు. ఇవన్నీ కూడా మనకి మంచిగా 1500 to 2000 ఆ రేంజ్ లో వచ్చినాయి అనమాట శారీస్ అన్ని. దిస్ ఇస్ ప్యూర్ గ్రీన్, బాగుంది గ్రీన్ కలర్ శారీ. మొత్తానికి ఇది మా పూజ సెలెక్షన్, ఎందుకంటే వాళ్ళకి పెట్టుకోవాలి కాబట్టి. అండ్ మంచి షిమ్మర్ శారీస్, ఇవి కూడా బాగున్నాయి. షిమ్మర్స్ క్లాత్ కూడా బాగుంది. వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకోవడానికి, వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ కి పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం. పర్పుల్ అండ్ ఎల్లో, ఇది కూడా బాగుంది శారీ. 13 మెంబర్స్ కి బియ్యం పోయాలి. వాళ్ళ కోసం తీసుకున్న శారీస్. అది పెళ్లి కొడుకు వాళ్ళ తరఫున, పెళ్లి కొడుకు వాళ్ళకి బియ్యం పోసినప్పుడు వాళ్ళకి పెట్టుకోవడానికి ఇలాగే సేమ్ శారీస్ 13 శారీస్ 15 శారీస్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అనమాట. ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఈ ప్లెయిన్ శారీ కూడా మొత్తం షిమ్మర్ శారీ. ఓ వావ్, ఈ చీర కంటే బాక్స్ బాగుంది. బాక్స్ మళ్ళీ అడుగుతామని. సో శారీ కూడా ఇట్లా మొత్తం టిష్యూ శారీ అనమాట. టిష్యూ శారీకి ఇలా పైతాని బార్డర్ వచ్చింది. అండ్ ఇవన్నీ పెట్టుబడి కోసం మేము తీసుకున్న ప్యాంట్ షర్ట్ పీసెస్ అనమాట. బ్రాండెడ్ లోనే తీసుకోవాలని చెప్పేసి ఇలా అరవింద్ బ్రాండ్ లో తీసుకున్నాము. మొత్తం ఒక 15 సెట్లు దీంట్లో అన్నీ అవే ఉన్నాయి కదా. సో ఇలా మొత్తం షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా పంచడానికి, పెట్టడానికి అందంగా ఉండేటట్టు. మళ్ళీ ఇంకా సపరేట్ ప్యాకింగ్ చేసే పని లేకుండా ఇలా పెట్టి ఇలా తీసేసుకున్నాం అనమాట. అన్ని
సో ఎవరికైతే చీరలు పెడుతున్నామో వాళ్ళ హస్బెండ్స్ కి ప్యాంట్ షర్ట్స్ కూడా పెట్టాలి కాబట్టి ప్యాంట్ షర్ట్స్, మళ్ళీ టవల్స్ కప్పాలి కాబట్టి టవల్స్, సెల్లాలు వేయాలి కాబట్టి సెల్లాలు, బియ్యం పోసేవన్నీ ఇంకా తర్వాత కార్యక్రమాలు ఆ బ్లాగ్స్ చూపిస్తాను ఇలా పెడతాం మా కార్యక్రమాలు ఎలా ఉంటాయనేది. అమ్మయ్య ఇంకొకటి ఉందండి బ్యాగ్. ఇప్పుడు చూస్తాను అసలు వీళ్ళు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో అనేది, ఎందుకంటే నా సెలెక్షన్ నాకు సరిపోయింది, వీళ్ళ సెలెక్షన్ వీళ్ళకి సరిపోయింది. ఓ వావ్ నైస్, బాగుంది చీర. అండ్ మంచి సిల్క్ శారీకి ఇలా బార్డర్ వచ్చి పువ్వులు వచ్చి. అండ్ తర్వాత వచ్చేసి ఇవి ట్విన్నింగ్ శారీస్ అనమాట. ఇది మంచి జార్జెట్ లో వైట్ బార్డర్స్ వచ్చిన శారీస్, ఇలా 2 కలర్స్ తీసుకుంది కూడా పెట్టుబడికేనా. ఇది నేను పూజ ట్విన్నింగ్ లో తీసుకున్నాము. మంచి వైట్ కలర్ శారీ, ఇలా మంచిగా స్టోన్స్ వర్క్ వచ్చింది. నేను పూజ ట్విన్నింగ్ లో 2 శారీస్ తీసుకున్నాం మొత్తానికి పెళ్లికి. ఇది మా అక్క సెలెక్షన్, మా సెలెక్షన్ అందరిది. ఈవిడ ఒక్కదానికి మాత్రమే అందరం కలిసి సెలెక్ట్ చేసాము. ఈవిడెవరు అంటే మా పూజ గారు అత్తగారు అనమాట. చాలా మంచి ఆవిడ, చాలా సైలెంట్ కాబట్టి ఆవిడ మా అందరికి ఇష్టం కాబట్టి అందరం కలిసి మంచి శారీ సెలెక్ట్ చేసుకున్నామని. ప్యూర్ బనారస్ శారీ, మంచి పింక్ కలర్, ఫెయిర్ గా అందంగా ఉంటారు ఆవిడ. ఆ రోజు ఈవిడ్ని కూడా పెళ్లి కూతురు లాగా రెడీ చేయాలి. అబ్బో ఆ బ్లాగ్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎక్కడ బ్లాగ్ చేస్తారని. ఇది మా పూజకి నచ్చిందని పూజ కోసం తీసుకోమని చెప్పా. ఇదేంటంటే మొత్తము క్రష్ సిల్క్ శారీ అనమాట విత్ బార్డర్. ఆమెకి ఇట్లా లైట్ కలర్స్ అంటే ఇష్టం, మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది మా అక్క సెలెక్షన్. ఆమెకి ఇట్లాంటివి అంటేనే ఇష్టం, మాకు ఇలాంటివి అంటే ఇష్టం ఉండదు. ప్యూర్ బో అబ్బాబ్బాబ్బా ఒక రేంజ్ లో మొత్తం శారీ అంతా ఉంది బాబు వర్క్ లైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షిమ్మరీ శారీ. ఇదేమో వర్క్ అని చెప్పారు, ఆమె ఏం వర్క్ నాకు గుర్తులేదు, కానీ శారీ మాత్రం చాలా బాగుంది. నీట్ గా ఫోల్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది, అందుకే బయట తీసుకున్నాను. ఎందుకంటే మరి ఇలా పెడితే బాగోదు. మాకు అప్పుడు టైం లేక మేము పెద్దగా ఫోల్డ్ చేసుకోలేదు. కానీ ఇలా ఇప్పుడు ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మా పూజ వాళ్ళ బాస్ కోసం తీసుకున్న శారీ. సో ఇవన్నీ కూడా అరౌండ్ 2000, 3000 ఆ రేంజ్ లో తీసుకున్నాం శారీస్. మరి ఎక్కువ బడ్జెట్ లో కాకుండా. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో వస్తున్నాయి కదా శారీస్. మా పూజ వల్ల స్టాఫ్ కోసం తీసుకుందాం అనమాట. ఒకటే లాంటివి 3 శారీస్ తీసుకున్నాము, ఎందుకంటే 3 సిస్టర్స్ ఉన్నారు, ముగ్గురిని ట్విన్నింగ్ చేద్దాం ఆ రోజు. అండ్ ఇది మా అక్క తీసుకుంది శారీ. పూజనేమో నేను వైట్ కలర్ తీసుకున్నాము స్టోన్ వర్క్ లో, మా అక్క ఇలా బేబీ పింక్ తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి బాగుంది శారీ. ఈ శారీ నాకు బాగా నచ్చింది. ఇది పర్పుల్ శారీలో మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది అనమాట శారీకి. దీంట్లోనే yellow కలర్ బ్లౌజ్ బాగుంది. ఆ బ్లౌజ్ ఫుల్ స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది, వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో మొత్తానికి ఇదండి ఇప్పటి వరకు మేము చేసిన షాపింగ్. చీరల దగ్గర నుంచి మొత్తం అన్ని ఏమేమి కావాలి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. పెళ్లి అంటే మీరు లిస్ట్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది చెప్పేసి మేము తీసుకున్న షాపింగ్ అంతా మీకు చూపించాను. అండ్ బంగారం షాపింగ్ చేశారు మొన్నే 20 లక్షలు పెట్టి. నెక్స్ట్ బ్లాగ్ లో అది కూడా చూపిస్తాను, ఏమేమి బంగారం కొన్నాం మేము పెళ్లికి, మా బడ్జెట్ లో ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ కొన్నాం కూడా. అండ్ బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మా అక్క కూతురి పెళ్లి బ్లాగ్స్.